హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం యువరాజు నెమలి అనే చైనా దేశపు జానపద కథ గురించి చెప్పుకోబోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల కిందట దక్షిణ సముద్రంలోని ఒకానొక దీవిలో ఓ రాజొకడు ఉండేవాడు. దీవిలో ఋతువు తప్పకుండా వానలు కురుస్తున్నాయి. ఇతర సమయాల్లో మంచి సూర్యరశ్మి కారణంగా ప్రజల ఆహారం సమృద్ధితో సుఖంగా జీవిస్తుండేవాళ్ళు. కానీ రాజు మాత్రం ఎప్పుడూ దిగులుతో కుమిలిపోతూ ఉండేవాడు. అందుకు కారణం ఆయన ఒకే ఒక కుమారుడు మూగవాడు కావడం. ఆ కుర్రవాడు పుట్టి పెరిగిన ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదే ద్వీపంలో మరి ఒక ప్రాంతాన పాంగో అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు పరమ సోమరి, కానీ చాలా తెలివిగలవాడు. వాడు రోజంతా గ్రామంలో తిరుగుతూ తన మాటకారితనంతో ప్రజలను నవ్విస్తూ ఉండేవాడు. అందువల్ల రోజు ఏదో ఇంట వాడి బుద్ధి గడిచిపోతూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగాక గ్రామస్తులకు వాడి మీద విసుగు పుట్టి కష్టపడి ఏదైనా పనిపాట్లు చేసుకొని తిండి సంపాదించమని గట్టిగా హెచ్చరించారు. దాంతో పాంగో ఆ గ్రామం వదిలి బతుకు తెరువు కోసం బయలుదేరాడు. వాడు అలా దారిన పోతూ ఉండగా మధ్యాహ్నమైంది. ఆకటితో నకనకలాడిపోతూ వాడు చుట్టూ చూశాడు. దాపుల వాడికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంటికి పోయి తలుపు తట్టాడు. ఇంటి ఆవిడ తలుపు తెరిచి పాంగో ముఖం కేసి చూస్తూనే, మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు, రా భోజనం చేద్దువు గాని అన్నది. పాంగో ఉత్సాహంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటావిడ వాడికి అన్నం వడ్డించి తాను వడ్డించుకొని ఎదురుగా కూర్చొని ఆ మాట ఈ మాట చెబుతూ అక్కడికి సమీపంలో ఉన్న దీవిలోనే రాజుని గురించి చెప్పింది. బాబూ, నువ్వు మన యువరాజు మూగవాడన్న సంగతి వినే ఉంటావు. అతడికి మాట తెప్పించిన వాళ్లకు రాజుగారు ఇవ్వబోయే బహుమానం ఏమిటో తెలుసా? ఒక గది నిండుగా ఉన్న పళ్ళు ఫలాలు, ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు, ఇంకో గదిలో పట్టరానంతగా ఉన్న బంగారం, మరో గదిలో ఎక్కి తొక్కిగా ఉన్న రంగురంగుల విలువైన వస్త్రాలు. కానీ ఏం లాభం, ఇంతవరకు ఆ బహుమతులు పుచ్చుకున్నవాడే లేడు అన్నది ఇంటావిడ దిగులుగా. పాంగోకు రాజుగారి నుంచి ఆ బహుమతులు పుచ్చుకోవాలన్న ఆశ కలిగింది. వాడు అక్కడి నుంచి రాజుగారి దర్శనం కోసం బయలుదేరాడు. కానీ ఎంత ఆలోచించినా రాజుకు మాట తెప్పించడం ఎలాగో వాడికి పాలు పోలేదు. దారిలో వాడికి ఒక బడుగు ముసలివాడు కనిపించాడు. పాంగో ఏనాడు అంత బక్కచిక్కిన ముసలివాడిని చూసి ఉండలేదు. అతడి భుజాన చిన్న ఎండు పుల్లల మూట ఉంది. పాంగోకు అతను చూసి చాలా జాలి కలిగింది. వాడు ముసలివాడిని సమీపించి, తాత, మోపు చాలా బరుగున్నట్టుంది, నాకు ఇవ్వు, తెస్తాను అంటూ పుల్లల మోపు అందుకున్నాడు. ముసలివాడు పాంగోకేసి ఆప్యాయంగా చూసి వాడి పక్కనే నడుస్తూ కబుర్లాడడం మొదలుపెట్టాడు. మాటల సందర్భంలో అతడు పాంగోను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పాంగో తాను పోతున్న పని చెప్పి, రాజుగారిచ్చే బహుమానం చాలా విలువైనదే, కానీ యువరాజుకు మాటలు తెప్పించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు. ఇంతేనా అంటూ ముసలివాడు చిన్నగా నవ్వి, నాయన, ఒక చిన్న పని చెయ్యి. ఈ విధంగా చేశావంటే ముందుగా పశుపక్షాదుల్లో విన్న వాళ్లకు ఆనంద పారవస్యం కలిగించే చక్కని స్వరం ఏ ప్రాణికున్నదో తెలుసుకో. తరువాత ఆ స్వరం యువరాజు వినేలా చెయ్యి. దాంతో అతడికి ఆ స్వరాన్ని అనుకరించగానే బుద్ధి కలిగి గొంతెత్తుతాడు. ఈ విధంగా అతడికి మాట్లాడడం అలవడుతుంది అన్నాడు. ఈ సలహా ఇచ్చి అతడు తన పుల్లల మోపు మోసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. పాంగోకు ఈ సలహా విని చాలా సంతోషం కలిగింది. వాడు నగరం కేసి నడుస్తుండగా ఒకచోట గడ్డి మేస్తూ వాడికి ఒక మేకపోతూ కనబడింది. పాంగో దాని దగ్గరకు పోయి కొమ్ములు పట్టుకొని చిన్నగా కుదిపి, నిన్ను యువరాజు దగ్గర తీసుకుపోతాను, ఏది నీ పాట వినిపించు అన్నాడు. మేకపోతు తలెత్తి బాబా బాబే అన్నది కఠోరంగా. ఇది యువరాజుకు వినదగ్గ గొంతు కాదు అనుకుంటూ పాంగో మరి కొంత దూరం వెళ్ళేసరికి వాడికి ఒక గాడిద, కోడిపెట్ట, పంది కనిపించినాయి. వాడు వాటిని ఒక చిన్న పాట పాడి వినిపించండి అన్నాడు. అవి 3 ఉత్సాహంగా గొంతెత్తి అరిచిన అరుపులు వింటూనే పాంగో ఇవి యువరాజు చెవుల పడిన స్వరాలు కాదంటూ మరికొంత దూరం నడిచేసరికి నేలబారుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద బూడిద రంగులో శరీరం మీద ఈగలన్నీ చిందరవందరగా ఉన్న ఒక నెమలి కనిపించింది. పాంగో నెమలిని, నిన్ను యువరాజు దగ్గరకు తీసుకుపోతాను, ఆయనతో ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు. నెమలి తల పైకెత్తి వాడికేసి హుందాగా చూస్తూ, నేను చెప్పుకోవాల్సినదేమీ లేదు, నేను గొంతెత్తి పాడడం ప్రారంభమిస్తే అందరూ తన్మయత్వంతో తలలు ఊపవలసిందే అని పాడడం మొదలుపెట్టింది. ఆ పాట విని పాంగో అద్భుతం చెందాడు. అది యువరాజు లాంటి వాడు వినవలసిన కంఠస్వరంలో వాడికి తోచింది. పాంగో సరాసరి రాజు దగ్గరికి పోయి, మహారాజా, యువరాజు మూగతనం పోగొట్టే రహస్యం నేను కనుక్కున్నాను. తమరు పోటీ ఏర్పాటు చేసి గొప్పగా పాడిన వాళ్లకు మంచి బహుమతి ఇవ్వండి అన్నాడు.
రాజు అందుకు ఒప్పుకున్నాడు. పోటీ రోజున రాజు రాణితో పాటు వాళ్ల పరివారం కూడా సమావేశమయ్యారు. పాంగో మూగ యువరాజును దాపుల నుంచి ఒక పొదరింట చాటున తీసుకుపోయి, ఇప్పుడు జరగబోయే పాటల పోటీలో నేను లోగడేరియున్న 3 జంతువులు 2 పక్షులు పాల్గొనబోతున్నాయి. నువ్వు వాటి పాటలు విని అద్భుతంగా ఉన్నదన్నట్లు పాటను అనుకరించి పాడాలి అని చెప్పాడు. ముందుగా గాడిద, తర్వాత మేక, కోడిపెట్ట, పంది ఒక పాట పాడి అంతటితో ఊరుకోక 4 కంఠం కలిపి వినేవాళ్ళు బాధతో చెవులు మూసుకునేట్లు చేసినాయి. అంతవరకు కొంచెం దూరంగా ఉండి వాటి పాటలు వింటున్న బొంతనెమిలి ముందుకు వచ్చి గొంతెత్తి పాడనారంభించింది. ఆ కంఠస్వర మాధుర్యానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ తన్మయత్వం చెందారు. ఆ సమయంలో పొదరింటి చాటు నుంచి ఉంచిన మూగ యువరాజు గొంతెత్తి నెమల్ని అనుకరిస్తూ పాట పాడుతూ బయటకు వచ్చాడు. అది చూసి రాజు రాణితో పాటు అందరూ పరమానందం చెందారు. నెమలి కూడా యువరాజు కంఠస్వరానికి ఆశ్చర్యపోతూ తాను మరొకసారి పాడబోయింది. కానీ దాని గొంతులోని కై అన్న శబ్దం మాత్రం వెలువడింది. నెమలి కోపంగా మోసం మోసం, ఎవరో నా మధురమైన కంఠస్వరాన్ని మాయం చేశారు అంటూ దీనంగా కేకపెట్టింది. రాజు జాలిగా ఒకసారి నెమలికేసి చూసి పాంగోతో, నువ్వు యువరాజుకు చేసిన మేలుకు కృతజ్ఞుణ్ణి, అందుకు నీకు తప్పక బహుమానం ఇస్తాను. కానీ నువ్వు నెమలికి చేసిన అపకారానికి దండన తప్పదు. గది నిండుగా ఉన్న బంగారం నీకు ఇస్తున్నాను. విలువైన రంగురంగు దుస్తులు మాత్రం నెమలివి. ఆ విధంగా తన సాబ్రమైన కంఠం కోల్పోయిన నెమలి పక్షి జాతిలో అత్యంత సౌందర్య రాశిగా కలకాలం ఉంటుంది అన్నాడు రాజు. ఈ విధంగా అతి పేదవాడైన పాంగో శ్రీమంతుడయ్యాడు. మూగవాడైన యువరాజు మాటలకు వచ్చినాయి. బూడిదరంగు వర్ణంతో కురుచు ఈకలతో చూడటానికి ఎబ్బెట్టుగా ఉండే నెమలి పక్షులకు రాణి అయ్యింది.